దేవుని చేత ఏర్పరచబడిన వారిని గూర్చే దేవుడు మాట్లాడుతున్నాడు. వారే చిన్న మంద. మీరు తక్కువగానే ఉండొచ్చు, మీరు అల్పులుగానే ఉండొచ్చు, అయినప్పటికీ దేవుడు ఏమన్నాడంటే చిన్న మంద. తన కొరకు ప్రత్యేకించబడిన వారి కొరకు దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. తాను ఏర్పరచుకున్న వారిని గురించి దేవుడు ఈ మాటలో చెప్తున్నాడు. 1 కొరింథీ 6:2 కూడా మీరు చూసినట్టయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. అంటే ఎవరైతే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడో వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు చిన్న మంద అని. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును అని అపోస్తల కార్యములు 20:28 చదువుతున్నాడు. అంటే దేవుడు కూడా ఏ రీతిగా సంపాదించుకున్నాడు వారిని? తన స్వరక్తం ఇచ్చి. అటువంటి వారిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? చిన్న మంద, మీరు భయపడకుడి. ఎందుకు దేవుడు మందతో పోల్చాడు దేవుని యొక్క సంఘాన్ని? ఎందుకు దేవుడు గొర్రెలతో పోల్చాడు దేవుని యొక్క సంఘాన్ని? అంటే ఆ యొక్క గొర్రె యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు తన సంఘాన్ని మందతో పోల్చున్నాడు. ఈరోజు ఓర్పు సహనం కలిగిన వారే దేవుని యొక్క మంద. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తన యజమానిని విడిచిపోదు దేవుని యొక్క మంద. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గాడిద ఉందనుకో, వదిలేస్తే ఏం చేస్తుంది? దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అందుకని తిట్టేటప్పుడు ఏమని తిడతారు? అలా గాడిదలా తిరుగుతున్నాం అంటారు. ఎందుకంటే తన యజమాని కూర్చోది ఎప్పుడు ఆలోచించదు, దాని ఇష్టం వచ్చిన చోటికి వెళుతూ ఉంటుంది. కానీ గొర్రెలు అటువంటివి కావు. గొర్రెల యొక్క స్వభావం అటువంటిది కాదు. గొర్రెలకి ఏముంటుందంటే సహనం ఉంటుంది. ఏదండి? సహనం. యజమాని కొరకు సహనంతో కనిపెడతాయి. కాబట్టి దేవుడు వాటి యొక్క స్వభావాన్ని బట్టి సంఘాన్ని చిన్న మందగా పోల్చి ఉన్నాడు. గొర్రెల యొక్క స్వభావం అంటే సాధు స్వభావం. గొర్రెలు కరవటం కానీ గొర్రెలు పడవటం కానీ మనం చూడం. ఎందుకంటే దాని స్వభావం ఎటువంటిది? సాధు స్వభావం. తన స్వభావం చేతనే అవి తన యజమాని చేత ఏం చేయబడతాయి? ప్రేమించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యజమాని ఎక్కడికి వెళ్తే ఆ గొర్రెలు కూడా యజమాని వెంటే వెళుతాయి. దాని స్వభావం ఏంటంటే హాని చేసే స్వభావం వాటికి లేదు, క్రూరమైన స్వభావం వాటికి లేదు. కషాయాన్ని కూడా నమ్మే స్వభావం ఎవరికి? గొర్రెకి. దానికి ఉన్న స్వభావాన్ని బట్టి దేవుడు సంఘమును దేనితో పోల్చాడంటే చిన్న మందగా పోల్చాడు. ఆ చిన్న మందతో దేవుడు ఏమని చెప్తాడంటే మీరు భయపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి దిన వికారాబాద్లో ఒక సేవకుడిని ఇంటిలోకి వెళ్ళి చంపేశారు. ఎంత భయంకరంగా చంపారంటే వాళ్ళెవరో తెలియదు, ఎందుకు చంపారో కూడా తెలియదు. ఏ విధంగానైనా క్రైస్తవుల మీద కక్ష సాధింపును మనము చెయ్యాలన్న ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు, యువకులు వెళ్ళి పాస్టర్ గారిని తన ఇంట్లోనే పొడిచి చంపారు. ఈరోజు చాలామంది భయపడిపోతున్నారు. దేవుని కొరకు ఈ లోకములో సాక్షులుగా జీవించాలంటేనే భయం. నిజంగానే ఆ సేవకుడికి 4 కుమార్తెలంట. ఆ గ్రామం వచ్చి 4 సంవత్సరాలు అయిందంట. దేవుని కొరకు నమ్మకంగా పరిచర్య చేస్తున్న ఆ సేవకుడిని చంపేది. ఇప్పుడు వికారాబాద్ వెళ్ళి సేవ చేయాలంటే ఏమొస్తా? సేవకులకి భయము, ఆందోళన. అంతేనా? ఎందుకు? శ్రమ కలుగుతుంది, మరి వేదన కలుగుతుంది. అంతేకాకుండా మనుషుల చేత వారు విసర్జింపబడిన వారుగా, మనుషుల చేత వారు కొట్టబడిన వారుగా, తిట్టబడిన వారుగా, గాయపరచబడిన వారుగా, అవమానపరచబడిన వారుగా ఈరోజు మనము చూస్తున్నాం. అటువంటి సంఘానికి, అటువంటి మందకు దేవుడు ఏమి చెప్తున్నాడంటే మీరు భయపడవద్దు. ఈరోజు లోకంలో మీరు అల్పులుగానే ఉన్నారు, ఈ లోకంలో కొద్ది మందిగానే ఉన్నారు. అయినప్పటికీ దేవుడు తన సంఘానికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు భయపడవద్దు. యేసు ప్రభు ఖండితంగా సెలవిస్తున్నారు తన సంఘముతో, తను ఏర్పరిచిన సంఘంతో ఏమంటున్నారంటే మీరు మనుషులకు భయపడవద్దు, మిమ్మల్ని చంపేవారికి అంతకన్నా
భయపడవద్దు. నిజంగా దేవుని కొరకు నువ్వు చనిపోతే నీ అంత భాగ్యవంతుడు ఎవరు ఈ లోకంలో లేడు. ఎందుకంటే దేవుని కొరకు చనిపోయే వారి కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన కిరీటాన్ని ఏర్పాటు చేశాడు. అది హతసాక్షుల కిరీటం. అది మనలాంటి వాళ్ళకి రాదు. అది పొందుకోవాలన్నా దాని కొరకు ఏముండాలి? భాగ్యం ఉండాలి. స్టెఫెను హతసాక్షుల కిరీటాన్ని పొందుకున్న వ్యక్తిలో మొదటి వ్యక్తి ఎవరు? స్టెఫెను. యేసు ప్రభు శిష్యులంతా యేసు ప్రభు కొరకు హతసాక్షులుగా జీవించారు. హతసాక్షులు అవటము వారికి ఏమనుకున్నారు? భాగ్యమని ఎంచుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అదే మాట అన్నారు. ఏమన్నారంటే, నిన్ను చంపవానికి ఎటు మాత్రమో భయపడవద్దు, కానీ నీ ప్రాణమును నీ ఆత్మను నరకములో నశింపు చేయడానికి మిక్కిలి భయపడమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వికారాబాద్లో చంపినంత మాత్రాన క్రైస్తవ్యం నుంచి వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరము లేదు. మళ్ళీ అటువంటి సమయంలో యేసు ప్రభు నిజమైన దేవుడైతే ఎందుకు రక్షించలేదు? కొంతమంది ఉంటారు కదా భక్తులకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆయనే నిజమైన దేవుడైతే, యేసు ప్రభువే నిజమైన దేవుడైతే ఆయన ఎందుకు రక్షించలేదు? నిజంగా నేను అనుకున్నాను, యేసు ప్రభు ఆ వ్యక్తిని ఎంతో ప్రేమించాడు కాబట్టి అటువంటి మరణాన్ని తన కొరకు సాక్షిగా మరణించడానికి ఆ కుమారుని ఎంచుకున్నాడు. అది కూడా ఒక గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 124 కీర్తన 1:3 చూడండి. ఏమంటున్నాడు? మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణంతోనే మృంగివేసి ఎందురు. అయినప్పటికీ వీరు సజీవులుగా ఉన్నారంటే దానికి కారణం ఏంటి? మనుషులకు కోపాగ్ని నుంచి కూడా దేవుడు తన ప్రజలను ఏం చేశాడు? రక్షించాడు. దేవుడు తన మందను ఏం చేశాడు? రక్షించాడు. దేవుడు తన సంఘాన్ని ఏం చేశాడు? రక్షించాడంట. దుబాయ్లో పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవడము అలౌడ్ లేదు. అంటే చర్చెస్ ఉంటాయి, ఆ చర్చెస్లో పెట్టుకోవాలి, కానీ ఇంకెక్కడైనా వేరే ప్లేస్లో పెట్టుకోవడానికి అలౌడ్ లేదు. ఎందుకంటే చుట్టుపక్కలంతా అరబ్బీ ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆరాధన ఇవి చూసారంటే వెంటనే ఫోన్ చేస్తారు. సుల్తా ఏమంటారమ్మా? పోలీసులు ఏమంటారు? షర్తా వెంటనే వాళ్ళు జీపుల మీద వచ్చేస్తారు. ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే జైల్లో వేసేస్తారు. అటువంటి సమయంలో వాళ్ళంతా పరిశుద్ధాత్మలో నింపబడ్డారంట. ఎక్కడ మీటింగ్ జరుగుతుందో అక్కడ పాస్టర్ గారికి ఎలాగుంది? దడొచ్చేస్తుంది. అయ్యో ఏంటి ఇంత సడన్గా సంఘంలో ఇంత ఫైర్ అయిపోతున్నారు, ఎంత దేవుని అభిషేకంతో వీళ్ళు నింపబడిపోయారు, అందరూ టంగ్స్ తోటి ప్రవచిస్తూ ఉన్నారు అని భయపడిపోతున్నాడు. కానీ అద్భుతం జరిగింది ఆ రోజు. ఇక్కడ ఎంతగా వాళ్ళు పెద్ద బిగ్గరగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు, అంతగా బయట వర్షము కురుస్తుందంట. హల్లెలూయా. ఇక్కడ వర్షం సౌండ్లో జనాలకి ఏమీ వినపడలేదు. లోన పాస్టర్ గారితే పోలీసులు ఎప్పుడు దిగుతారో, ఎప్పుడు మనం తీసుకెళ్ళిపోతారో అనుకున్నాడు, కానీ ఎటువంటి హాని లేదు, ఎటువంటి ప్రతిబంధకం ఆ రోజు దేవుడు జరగనివ్వలేదు. హల్లెలూయా. ఒక ఆమె గుడికి వస్తుంది. మధ్యలో పోలీసులు పట్టుకుంటారు. జీప్ పతాక అంటారు. అంటే నీ పతాక అంటే నీ వర్క్ పర్మిట్ చూపించంటారు. ఆ వర్క్ పర్మిట్ చూస్తే ఆ వర్క్ మీద నీ వీసా వ్యాలిడిటీ అన్నీ ఉంటాయి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, నీ వీసా వ్యాలిడిటీ ఏంటి, నీ కంపెనీ అంత. ఈవిడికి వీసా ఎక్స్పైరీ అయిపోయింది. కలివేలు అంటారు. అంటే ఇల్లీగల్గా ఉంటుంది. గుడికేమో స్పీడ్గా వెళ్తుంది. అయ్యో బాబు ప్రభా, నేను చనిపోయిన ప్రభా, ఈరోజు నేను జైలుకి వెళ్ళిపోతున్నాను, గుడికి కాదు గుడికని బయలుదేరితే వెళుతున్నాను జైలుకి అని మదన పడిపోతుందంట. జీప్ పతాక అన్నాడంట. జీప్ పతాక అనగానే ఈవిడి దగ్గర చర్చ్ మెంబర్షిప్ కార్డు ఉందంట. ఏంటి ఇలాగ అందంట. వాడు చూడకుండా ఓకే ఎలా బర్రా అన్నాడంట. అంటే వెళ్ళిపోయేం ప్రాబ్లం లేదని. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తున్న మనలను దేవుడు బలపరుస్తున్నాడు. ఏమన్నాడంటే, మీరు ఏ విషయంలోనూ భయపడవద్దు. మీరు చిన్న మందగానే ఉన్నారు, అయినప్పటికీ మీరు నా చేత ఏర్పరచబడిన వారు. మీరు చిన్న మందిగా ఉన్నవారు, అయినప్పటికీ మీరు నా చేత ప్రత్యేకించబడిన వారు. మీరు చిన్న మందిగా ఉన్నారు, కానీ నా చేత మీరు పరిశుద్ధపరచబడిన వారుగా
ఉన్నారు, మీరు చిన్న మందిగానే ఉన్నారు, కానీ నేను మీకు నా యొక్క రాజ్యాన్ని ఇవ్వబోతున్నాను అని తన సంఘంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి బైబిల్లో మరొక హెబ్రీ పత్రిక 13:6, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయడు. నరులకు కానీ మనుషులకు కానీ రాజులకు కానీ ప్రభువులకు కానీ మనం భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువైన దేవుని చేత మనము ఏర్పరచబడిన వారము, అటువంటి దేవుని చేత మనము ప్రత్యేకించబడినారు, అటువంటి దేవుని చేత మనము కొనబడిన వారం. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎంత భయపెట్టినా చివరికి అగ్నిగుండాన్ని చూపించి ఇందులోనే మిమ్మల్ని వేస్తామన్నప్పటికీ నువ్వు వేసినా మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. మా దేవుడు శక్తిమంతుడు దాని నుంచి విడిపించడానికి, తప్పించడానికి. కానీ నీకు మొక్కము, నీ దేవతకు అంతకన్నా మొక్కమన్నారు. కానీ నిజంగానే యేసు ప్రభువే అగ్నిగుండంలో వారితో పాటు 4వ వ్యక్తిగా సంచరించడం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. నరమాత్రులకి ఈరోజు మనం భయపడవలసిన అవసరము లేదు, మనుషులకు భయపడాల్సిన అవసరము లేదు, పరిస్థితులకు భయపడిన అవసరము లేదు. చూడండి బైబిల్ నుంచి యోహాను సువార్త 14:33 మీరు చూడండి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించును. అంటే లోకంలో మీకు కలగబోతున్న శ్రమలను గురించి కూడా మీరు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఈ శ్రమలన్నింటినీ నేను జయించిన వాడిగా ఉన్నాను. ఈ శ్రమలో నాకు సహాయం చేసిన దేవుడే మీకు నువ్వు సహాయం చేస్తాడు అని యేసు ప్రభు తన సంఘంతో చెప్తున్నాడు. హల్లెలూయా. లోకంలో కలుగుతున్న బాధలను బట్టి భయపడవద్దు, లోకంలో కలుగుతున్న వేదనలను బట్టి భయపడవద్దు, లోకంలో మీకు కలుగుతున్న ఇరుకు ఇబ్బందులను బట్టి మీరు భయపడవద్దు. ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడు తన ఏర్పరచుకున్న సంఘాన్ని విమోచిస్తాడు. ప్రతి పరిస్థితిని దేవుడు తన ఏర్పరచుకున్న సంఘమును అధిగమింప చేస్తాడు. హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకున్న రోజున నేను దేవుని కొరకు ఒక్కరోజైనా నిలబడగలను అనుకున్నాను. దేవుని కొరకు ఒక్కరోజైనా నమ్మకంగా నేను నిలబడగలను అనుకున్నాను. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఈ రోజుకి నిలవబెట్టాడు. హల్లెలూయా. ఈ 2015 జనవరి వస్తే నాకు ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుంది దేవునిలోకి వచ్చి. హల్లెలూయా. నేను దేవునిలోకి వచ్చిన రోజు నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత శక్తిమంతుడు, దేవుడు అంత నమ్మదగిన దేవుడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తను ఏర్పరచుకున్న బిడ్డలు లోకంలో కలిసిపోకుండా, పాపంలో పడిపోకుండా వారిని ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తి, ప్రతి విధమైన శోధన నుంచి, బాధ నుండి విమోచించి తను ఏర్పరచుకున్న రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన శక్తిమంతుడు. యెషయా 54:17 ఏముందంటే, మీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ లోకంలో నీకు విరోధంగా ఆయుధాలను కూర్చుని భయపడుతున్నవేమో, క్రైస్తవులకు వస్తున్న శ్రమలకు వచ్చి, సంఘబిడ్డలకు వస్తున్న బాధలకు వచ్చి, వేదనకు వచ్చి నువ్వు భయపడుతున్నావేమో, కానీ ఏ ఆయుధమో వర్ధిల్లదు. హల్లెలూయా. జయలలిత తమిళనాడులో క్రైస్తవ్యాన్ని బ్యాన్ చేసింది. క్రైస్తవులంతా మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి క్రైస్తవ్యాన్ని అణగద్రొక్కింది ఎవరంటే జయలలిత. అప్పటి కాలంలో అక్కడ ఉన్న క్రైస్తవులందరూ ఏక మనసుతో ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ కుమార్తె ఏంటి ఈ రీతిగా ప్రవర్తిస్తుంది, క్రైస్తవ్యాన్ని అణగదొరుకుతుంది, సంఘాలను అణగదొరుకుతుంది, సంఘ పరిచయాలను అణగదొరుకుతుంది, బహిరంగ సభల్ని అణగదొరుకుతుంది, మత మార్పిడి అన్న పేరుతో అనేక మంది జైల్లో పెట్టిస్తుంది, ఏంటి ప్రభువా అని ఆ తమిళనాడు విశ్వాసులందరూ, సంఘ బిడ్డలందరూ ప్రార్థించినప్పుడు వెంటనే ఎలక్షన్స్లో జయలలిత ఏమైపోయింది? ఓడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు తన సంఘంతో వాగ్దానం చేస్తున్నాడు, మీకు విరోధముగా రూపబడే ఆయుధము వర్తిల్లదు. కాబట్టి మీకు విరోధంగా ఉన్న ఆయుధాలకు వచ్చి, శ్రమలకు వచ్చి, శిక్షణకు వచ్చి, మరి లేకపోతే ఆ కేసును గురించి భయపడుతున్నారేమో, ఏది వర్తిల్లదు. వాటి విషయం మీరు భయపడవద్దని దేవుడు తన చిన్న మంద తన చేత ఏర్పరచమని సంఘంతో దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. రోమా 8:38-39 చూడండి. మరణానికి వచ్చా కూడా భయపడవద్దు అంటున్నాడు దేవుడు. ఎవరితో? తన సంఘముతో, చిన్న మందుతో చెప్తున్నాడు, మరణాన్ని గురించి కూడా మీరు భయపడవద్దు. మరణము నా ప్రేమ నుంచి మిమ్మల్ని వేరు చేయలేదు. మరణమైనను, వేదనైనను, దుఃఖమైనను, బాధ అయినను, శ్రమ అయినను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, ఖడ్గమైనను, మరి ఏదైనాను
నా ప్రేమ నుంచి మిమ్మల్ని వేరు చేయలేదంట. హల్లెలూయా. మరణాన్ని గురించి కూడా భయపడవలసిన అవసరము లేదు. క్రైస్తవుడికి, విశ్వాసికి మరణము ఒక ప్రమోషన్. ఏంటంట? ఒక ప్రమోషన్. ఎందుకంటే ఇంతవరకు భూ సంబంధమైన లోకంలో ఉన్నారు, కానీ ఆ ప్రమోషన్ ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పర సంబంధమైన లోకంలోకి వెళ్తున్నారు. ఇంతవరకు వేదనకరమైన, దుఃఖకరమైన ఈ లోకంలో ఉన్నారు, కానీ నిత్యము సంతోషం కలిగిన ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు, కానీ వారు దుఃఖంలోకి, వేదనలోకి ప్రవేశించడం లేదు. కనుక క్రైస్తవుడికి మరణం కూడా ఒక ప్రమోషన్. మరణం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక దీవెనగాను, ఆశీర్వాదంగాను మలచబడుతుంది. హల్లెలూయా. చావును గురించి కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు. బైబిల్లో దేవుడు ఏమనంటే, తన భక్తుల మరణము యెహోవా దృష్టికి ఎంతో విలువైనది. హల్లెలూయా. హల్లెలూయా. మన మరణం కూడా ఆయన దృష్టికి ఎంతో విలువైందంట. మోషే ఎక్కడ చనిపోయాడో ఎవరికి తెలియదు, ఎవరు పాతిపెట్టారో ఎవరికి తెలియదు. ఎందుకంటే మోషే నిలిచిపోయాడు, ఇశ్రాయేల్ జనము సాగిపోయారు. అటువంటి సమయంలో దేవుడే తన దూతైన మిఖాయిలతో దిగివచ్చి మోషేను సమాధి చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే శరీరాన్ని ఆకాశ పక్షులకు దేవుడు విడిచిపెట్టలేదు, మోషే శరీరాన్ని భూజంతువులకు విడిచిపెట్టలేదు, కానీ దేవుడే మోషే శరీరాన్ని ఏం చేశాడు? సమాధి చేశాడు. కాబట్టి మనం మరణానికి కూర్చి కూడా భయపడాల్సిన అవసరము లేదు. మరణానికి ఎదురు వెళ్ళగల ధైర్యం ఎవరికి ఉందంటే కేవలం క్రైస్తవుడికి మాత్రమే ఉంది. దేవుని నమ్మిన వారికి మాత్రమే ఈ ధైర్యము, ఈ నిశ్చిత, ఈ నిరీక్షణ ఉంది. మరణానికి ఎదురుగా పేతురు అదే చేశాడు కదా. తను పట్టుకున్న వారికి ఎదురుగా వెళ్ళేమంటున్నాడంటే, యేసుక్రీస్తులకు నన్ను సిలువేయద్దు, యేసుక్రీస్తు సిలువేయబడి నేను అర్హుణ్ణి కాను కనుక తలకిందులుగా సిలువ వేయండి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు భయపడింది మరణానికి కూడా. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన సంఘంతో వాగ్దానం చేస్తూ వీటినన్నిటికీ లోకంలో ఏమేమి ఉన్నాయో ఏ విషయంలోనూ భయపడవద్దు అంటున్నాడు. చూడండి, రోమా 16:20 మీరు చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే, సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక త్రొక్కించు. అంటే ఈరోజు సాతాన్ అంటే భయం చాలామందికి. ఎవరంటే? సాతాన్ అంటే భయం. ఆ రోజు పాస్టర్ గారు చాలా గట్టిగా చెప్తున్నాడంట సాతాన్ గురించి. అమ్మో, వాడిని అసలు నమ్మకూడదు, అమ్మవాడు మంచోడు కాదు, వాడు అలాంటోడు ఇలాంటోడు, వాడికి 2 కూరలు 2 పళ్ళు నల్లగా ఉండి పైపైకి గాల్లో ఎగురుతూ మళ్ళీ నరకానికి తీసుకెళ్ళిపోతాడు, బల్లగుద్దు చెప్తున్నారంట. అందరికి ఒకలాగా బొణుకు భయం వచ్చేసిందంట సాతాన్ అనగానే. ఈలోపు వర్షం పట్టడం మొదలైందంట, చినుకులు, వర్షం పడుతుంది. అప్పుడు ఒక సాతాను వేషం వేసుకుని వెళ్తున్నాడంట. వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, పక్కనే గుడి ఉంది, గుళ్ళకు పరిగెత్తుకుని వస్తున్నాడంట. పరిగెత్తుకుని వస్తుంటే ఇంకా పాస్టర్, అయ్యి బాబు, ఇందాక నుంచి ఆడి గురించి చెప్తున్నాను, నా మీద ఆడికి చాలా కోపం వచ్చేసింది. పరిగెత్తుకుని మామూలుగా రావట్లేదు, పరిగెత్తుకుని వస్తున్నాడు వీడు. అమ్మో అమ్మో అనుకుని వెనక నుంచి డోర్ తీసుకుని పరిగెత్తిపోయింది. చెప్పాను కదా వస్తాడని, వచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను డోర్. ఇంకా అందరూ ఎవరు కిటికీల్లోంచి తలుపులోంచి దూకేసి వెళ్ళిపోయారండి. ఒక ముసలమ్మ ఉందంట, ఆవిడకి నడుము నొప్పి, మోకాలు నొప్పులు, కదలలేదు, నించలేదు. బాబా నన్ను ఏం చేయకు బాబా, నేను నీ పార్టీ అందంట. నేను నీ పార్టీ బాబా, నన్నేమి చేయగలను. ఈరోజు సాతాను గురించి చెప్తారు, కానీ నిజంగా సాతాను వచ్చేటప్పటికి ఒక్కడు ఉండడు. దేవుడు ఏమన్నాడంటే, సమాధానకర్తకి దేవుడు సాతాను మీ కాళ్ళ కింద చితక త్రొక్కించు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో శ్రమల గురించి కానీ, మరణాన్ని గురించి కానీ, దుఃఖాన్ని గురించి కానీ, మరి లేకపోతే ఆయుధాలను గురించి కానీ, సాతాను గురించి కానీ భయపడాల్సిన అవసరము లేదు. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించిన దేవునికి ఇష్టమైనది. ఈరోజు సంఘానికి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏం వాగ్దానం అంటే, మనకు తన పరిశుద్ధమైన రాజ్యాన్ని దయచేయడానికి ఇష్టపడుచున్నాడంట. మనకు పరిశుద్ధ రాజ్యాన్ని దయచేయడానికి ఈ లోకం నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఈ లోకం నుంచి
ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి ఈ ఉన్నతమైన వాగ్దానం మనకుంది. లోకంలో మరెవరికీ లేదు. లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవరికి దేవుడు ఈ వాగ్దానం చేయలేదు. తన మందతోనే వాగ్దానం చేస్తాడు. తన సంఘంతోనే తను ఏర్పరచుకున్న వారితోనే ఈ వాగ్దానం చేస్తున్నాడు. తాను ప్రత్యేకించుకున్న వారితో ఈ వాగ్దానము చేస్తున్నాడు. మీరు భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించిన మీ తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. యోహాను సువార్త 3:18 కూడా మీరు చూసినట్టయితే అక్కడ నరకాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి తీర్పును గురించి కూడా మనకు భయం లేదు. ఎవరికి? సంఘానికి. దేవుడు ఏర్పరిచిన బిడ్డలకు నరకాన్ని గురించి కానీ, తీర్పును గురించి కానీ, ఉగ్రతను గురించి కానీ భయము లేదు. ఎందుకంటే దానిని కూడా మనం దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. మీరు చీకటిలో నుండి వెలుగులోకి నడిపించబడ్డారు. తీర్పులోకి రాక జీవంలోకి దాటి ఉన్నారు. కాబట్టి క్రైస్తవులుగా మనకు ఎటువంటి భయం ఈ లోకంలో లేదు. మరణానికి వచ్చిన భయం లేదు, సాతానికి వచ్చిన భయం లేదు, తీర్పును గురించిన భయం లేదు, మనుషులను గురించి భయం లేదు, వారి కోపాలను గురించి భయం లేదు, నేను మనకు విరోధంగా రూపొందబడుతున్న ఆయుధాల గురించి కూడా భయం లేదు. ఎందుకంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము, దేవుని చేత ప్రత్యేకించబడిన వారము, దేవుని చేత కొనబడిన వారంగా దేవుడు మనలను చూస్తున్నాడు. అంతేకాకుండా దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, మీకు నా రాజ్యాన్ని అనుగ్రహిస్తానని. 1 తెస్సలోనిక పత్రిక 5:24 మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక అలాగూ చేయను. కాబట్టి ఈ వాగ్దానం చేసిన వాడు, నిన్ను నన్ను ఈ వాగ్దానానికి పిలిచిన వాడు ఎటువంటి దేవుడు అంట? నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మన అందరి జీవితాల్లో నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనుషులు నమ్మదగిన వారు అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు కాకపోను. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడని బైబిల్ చెప్తుంది. తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని బైబిల్ ఆయన గురించి చెప్తుంది. కాబట్టి నమ్మదగిన దేవుడు మనకు ఏమని వాగ్దానం చేశాడంటే, రాజ్యము అనుగ్రహిస్తానని. ఏ రాజ్యము? పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఒక వాగ్దానం ఉంది. ఏముంది? వాగ్దానం, ఒక ప్రామిస్ ఉంది. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆ దేవుడు ఎటువంటి వాడంట? శక్తివంతుడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని పొందుకున్నట్లు ఈ లోకంలో మనం వెలుగుండాలంటే ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చేయబడిన వారు మనమే. ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి నిత్యము భయభక్తులు కలిగి దేవునితో మనం జీవించినప్పుడు మాత్రమే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో మనము ప్రవేశించగలము. వాగ్దానం అందరికీ చేయబడిన అందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కానీ ఆ వాగ్దానం ప్రకారం జీవించిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. చూడండి, మత్తయి సువార్త 25:34 చూడండి. ఆ సంఘంతో దేవుడు అంటున్నాడు, నా తండ్రి చేత ఏర్పరచబడిన ఓ సంఘమా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎంత గొప్ప రాజ్యము! ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటి? పరలోక రాజ్యం. దేవుడు సర్వసృష్టిని ఎన్ని రోజుల్లో చేశాడు? 7 కదా, 6. ఎన్ని రోజులు చేశాడు? 6 రోజుల్లో చేశాడు. 7వ రోజు విశ్రమించాడు. వెరీ గుడ్. 6 రోజులు సృష్టి ఎంతో అద్భుతంగా ఉంటుంది, అంతే కదా. కొన్ని లొకేషన్స్ నేషనల్ జియోగ్రఫీలో చూస్తుంటే భూప్రపంచం ఎంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. కొన్ని జీవులను, జంతువులను, జలచరం చూస్తే దేవుడు ఎంత ఉన్నతంగా వీటిని సృష్టించాడు అనిపిస్తుంది. సముద్ర గర్భంలో ఉన్న జీవులను చూస్తే దేవుడు వీటికి కూడా ఎంత విలువనిచ్చాడని మనకు అర్థమవుతుంది. ఈ భూప్రపంచమే 6 రోజుల్లో చేయబడిన ఈ భూమి, ఈ భూప్రపంచమే, ఈ ఆకాశ నక్షత్రములు సమస్తమే ఇంత అందంగా, ఇంత ఉన్నతంగా, ఇంత ఆహ్లాదకరంగా, ఇంత సౌందర్యంగా ఉంటే భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు, అంటే మన పరలోక రాజ్యంలో ప్రవేశించి దేవుడు వాగ్దానము స్వతంత్రించుకోమని చెప్పే వరకు సిద్ధపరచబడుతున్న రాజ్యము ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. 6 రోజుల సృష్టి ఇంత ఉన్నతంగా ఉంటే దేవుడు భూమి పుట్టినది మొదలుకొని నేటికి ఏం చేస్తున్నాడంట? సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ప్రతి బిడ్డ కొరకు
తను ఏర్పరిచిన ప్రతి కుమారుడు కొరకు, ప్రతి కుమార్తె కొరకు తన పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, అది ఎంత ఉన్నతంగా సిద్ధపరచబడుతుందో. ఈ 6 రోజుల సృష్టి ఎంత ఉన్నతంగా సిద్ధపరిస్తే నిత్యమైన రాజ్యం ఏది? పరలోక రాజ్యం. ఈ భూమి అయిన నాశనం అయిపోతుంది, ఈ భూమి సూర్యచంద్ర నక్షత్రాన్ని గతించిపోతాయి. కానీ దేవుడు సృష్టించిన ఆ నూతన యెరూషలేము, దేవుని యొక్క రాజ్యము యుగ యుగాలు తరతరాలు నిత్యము ఉంటుందంట. అటువంటి నిత్యమైన రాజ్యము నేటి వరకు ఏం చేయబడుతుంది? సిద్ధపరచబడుతూనే ఉంది, అలంకరించబడుతూనే ఉంది. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ఈరోజు. అటువంటి ఉన్నతమైన దేవుని యొక్క రాజ్యానికి నిన్ను నన్ను వారసుడిగా చేసి వాగ్దానం చేసి ఏమని మనకు సెలవిస్తున్నాడంటే, భయపడకొద్దు, ఎందుకంటే మీ కొరకు రాజ్యము సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా! ఆ రాజ్యంలో ప్రవేశించడంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా వాటి విషయంలో భయపడవద్దు. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేయబడ్డావు, నీకు వాగ్దానము దయచేయబడింది, వాగ్దానం అనుగ్రహించబడింది. నువ్వు ప్రత్యేకించబడిన వాడువు, ప్రత్యేకించబడిన దానివి. కాబట్టి ఆ వాగ్దానంలో ప్రవేశించే నిమిత్తము నువ్వు భయపడక ఈ లోకంలో నమ్మకంగా జీవించని దేవుడు తన సంఘంతో తెలియచేస్తున్నాడు. హల్లెలూయా! 2 తెస్సలోనిక 1:5. దేని కొరకు మనం పిలువబడ్డామో, దేని కొరకు మనం ఏర్పరచబడ్డామో, దేని కొరకు మనం ప్రత్యేకించబడ్డామో దాని కొరకు మనం ఎలా ఉండాలంట? ఓర్పుతోనూ సహనంతో ఉండాలి. ఈరోజు ఒక కూలి వ్యక్తి ఉన్నాడు అనుకో, అతని కూలి 300. ఆ 300 కూలి ఎప్పుడు ఇవ్వబడుతుంది అతనికి? అతని పని ముగించుకున్న తర్వాత. లేదు మధ్యాహ్నం దాకా ఉండి మధ్యాహ్నం దాకా పనిచేసి అలా వెళ్ళిపోయాడు అనుకో, చెప్పకుండా వాడు కూలిస్తారా? ఎవరు? ఒక వ్యక్తికి 5,000 చెప్పాను జీతం, 5,000 ఇస్తానన్నారంట. ఎంత? 5,000. ఏం పని ఉండదు నాన్న, నువ్వు ఇక్కడ గేట్ దగ్గర కూర్చోవడమే అన్నారంట. చక్కటి ఉద్యోగం, నేడు పట్టు, నైటు. వాగ్దానం చేయబడింది 5,000 జీతం. ఎన్ని రోజులు చేశాడు అయ్యగారు? 4 రోజులు కూడా చేయలేదు. 4 రోజులనే ఏమైపోయాడు? వెనుతిరిగిపోయాడు. వాగ్దానం ఉన్నప్పటికీ పొందుకోలేకపోయాడు. ఈరోజు మనకి కూడా వాగ్దానం చేయబడింది ఏంటి? పరలోక రాజ్యం. ఆ వాగ్దానం పొందుకోవాలంటే చివరి వరకు మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నువ్వు చివరి వరకు నమ్మకం లేకుండా మధ్యలోనే వెనుతిరిగా అనుకో, మధ్యలోనే పడిపోయావు అనుకో, మధ్యలోనే తొలగిపోయావు, మధ్యలోనే తొట్టిల్లిపోయావు అనుకో, వాగ్దానంలో నువ్వు పాలుభాగస్తురాలువు కాలేవు. కాబట్టి వాగ్దానము స్వతంత్రించుకున్నట్లు ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? ఓర్పుతో సహనంతో జీవించాలి. వాగ్దానం చేయమని మనము వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? లోకంలో సహనంతో జీవించాలి. చూడండి, హెబ్రీ పత్రిక నేను ముగిస్తాను ఒక 2 నిమిషాలు. హెబ్రీ పత్రిక 12:28. ఇప్పుడు వాగ్దానం ఉంది, నిశ్చలమైన రాజ్యం కూడా నీ కొరకు సిద్ధపరచబడుతుంది. అటువంటి నిశ్చలమైన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే దేవునికి ప్రీతికరమైన సేవ ఎక్కడ చేయాలి? ఈ లోకంలోనే చేయాలి. హల్లెలూయా! హల్లెలూయా! వాగ్దానం దేవుడు నీకు చేశాడు. 22:5. ఎవరు యుగ యుగంలో రాజ్యం చేస్తారు? చిన్న మందుమా అంటే మనమే. సంఘములో దేవుని చేత ఏర్పరచబడిన వారము. నిజంగానే మనం ఎక్కడెక్కడో పుట్టాము, ఎక్కడెక్కడో పెరిగాము, కానీ ఇక్కడ మనము సంఘంగా కూడుతున్నాం. మన కులాలు వేరు, మన జాతులు వేరు, మన వయస్సులు వేరు, మన ఉద్యోగాలు వేరు, వ్యాపారాలు వేరు, అన్నీ వేరే. ఎందులోనూ ఒకరికి ఒకరు మ్యాచింగు కాదు. అయినప్పటికీ దేవుని సంఘంలో ఒక్కరిగా మనం ఉన్నాం. దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, అదే దేవుడు నన్ను ఏర్పరచు. మనందరినీ చిన్న మందగా ఏర్పరచుకుని మనకు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, మీకు రాజ్యం అనుగ్రహించట దేవునికి ఇష్టమైనది. కాబట్టి వాగ్దానం చేయబడిన వాగ్దానంలో మనము నిలిచి ఉన్నప్పుడే ఆ వాగ్దానం మనం ఏం చేయగలము? స్వతంత్రించగలం.